సోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఈ రోజున ఆగమన కాలము ప్రారంభమే, నూతన దైవార్చన సంవత్సర ఆరంభము కూడా. గడిచినటువంటి సంవత్సరం అంతా ఇయర్ బి అంటారు, అనగా మార్కు శుభవార్తను ఎక్కువగా ధ్యానిస్తూ వచ్చాం. ఇది ఇయర్ సి అంటారు, అనగా ఈ సంవత్సరం అంతా వచ్చే డిసెంబర్ నెల వరకు కూడా లూకా శుభవార్తను మనం ఎక్కువగా ధ్యానిస్తాం. గొప్ప గొప్ప పండగలకు యోహాను శుభవార్తను ధ్యానిస్తూ ఉంటాం. సంవత్సరం పొడుగున ఒక సైకిల్కి ఏ విధముగా అయితే స్పోక్స్ ఉంటాయో, పుల్లలు ఉంటాయో, ఒక చక్రములాగా దైవార్చన సంవత్సరం నడుస్తూ ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, నిరీక్షణ కాలం, ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. క్రీస్తు జయంతి కాలం, క్రీస్తు జన్మదిన వేడుకలు కొనియాడి ఆనందిస్తూ ఉంటాం. శ్రమల కాలం, తపస్సు కాలం, పశ్చాత్తాపడుతూ ఉంటాం. మహిమ కాలం, ఉత్థాన కాలం, ప్రభు ఉత్థానుడయ్యాడంటూ అల్లెయ్యని ఆనందిస్తూ ఉంటాం. సామాన్య కాలం, 34 వారాల పాటు ప్రభు యేసు చేసిన అద్భుతాలను ధ్యానిస్తూ, ప్రభువు చెప్పిన ఉపమానాలను ధ్యానిస్తూ మన యొక్క రక్షణ కార్యములో మనం ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని యొక్క బాటలో ముందుకు ప్రతి సంవత్సరము అడుగడుగున దేవుని వైపు ప్రయాణిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అందరికీ ఉగాది పండగ తెలుగు వాళ్ళకి, పొంగల్ పండగ తమిళియన్స్కి, ఓనం పండగ మలయాళీలకు, జనవరి 1 ఇంగ్లీష్ క్యాలెండర్ పడిచే వాళ్ళకైతే, కథోలికులమైన మనకు, ఈ దైవార్చనలో ఉన్న మనకు ఇది నూతన సంవత్సరంతో సమానం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ నూతన సంవత్సరములో ప్రభు మనకిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యమును, దేవుని సందేశమును శ్రద్ధతో ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒకానొక పట్టణములో ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడంట. ఈ బస్సు డ్రైవర్ 23 సంవత్సరాలుగా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడంట. రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అవుతున్నప్పుడు అతనికి సన్మానం చేస్తున్నారు. అతను గొప్ప రికార్డ్ నెలకొల్పాడు. ఏంటి ఆ రికార్డ్ అంటే, దేవుని యందు ప్రియులారా, 9 లక్షల కిలోమీటర్లు అతను డ్రైవింగ్ చేశాడంట. అందులో గొప్పతనం ఏంటంటే, ఒక్క యాక్సిడెంట్ లేకుండా, ఒక్క ప్రమాదం లేకుండా 9 లక్షల కిలోమీటర్లు ఆయన డ్రైవింగ్ చేశాడంట. అప్పుడు అందరూ సన్మానిస్తూ, ఒక ఇంటర్వ్యూ చేస్తూ, మీ సీక్రెట్ ఏమిటి, 9 లక్షల కిలోమీటర్లు డ్రైవింగ్ చేశారు అంటే నిజంగా మీరు చాలా 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 గ్రేట్. మీ సీక్రెట్ ఏమిటి, ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకుండా ఉండడానికి అని అడిగితే ఆయన ఒక చిన్న సమాధానం చెప్పాడంట. ఏంటంటే, వాచ్ ద రోడ్ ఆల్వేస్. ప్రయాణం చేస్తున్నప్పుడు, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు వాచ్ ద రోడ్ ఆల్వేస్, అనగా నువ్వు నీ యొక్క మార్గమును చూస్తూ ఉండు. మార్గముపై, దారిపై మనసు పెట్టాలి, దారిని చూడాలి, దారిని వెతకాలి, నీ దృష్టి, నీ చూపు, నీ ప్రయాణముపై నిలపాలి. అప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవు అని ఆయన సమాధానం ఇచ్చాడంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరి చూపు, మనందరి దృష్టి మన గమ్యము పైన, మన లక్ష్యము పైన, మన దారి పైన, మన ప్రభుని పైన, మన ఆత్మీయ జీవితము పైన, మన రక్షణ పైన ఉందా అని పరిశీలించుకుంటూ
ఈ మరొక నూతన దైవార్చన సంవత్సరంలో ప్రవేశించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనకు చక్కనైన పట్టణాలు 3 పట్టణాలు ఇవ్వబడ్డాయి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము, రెండవ పట్టణము పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ, మూడవ పట్టణము లూకా శుభవార్త నుండి. ఒక్కసారి మొదటి పట్టణం ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మొదటి పట్టణం తీయండి. ఇర్మియా గ్రంథము 33:14 వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. ప్రభువిట్లు అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణాలను వాగ్దానాలను నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఏమిటా రోజులంట? 15వ వచనం. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింప చేయుదును. ఇంకొక మాట చెప్పాలంటే, ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకరిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమంతటా నీతితో ధర్మముతో ఆయన నీతిని ధర్మమును పాటించును, నీతితో ధర్మముతో పరిపాలించును అంటున్నారు దేవుని యందు ప్రియులారా. ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని? నీతిగల రాజు రానున్నాడు అని, ధర్మమును పాటించే రాజు రానున్నాడు అని. ప్రభువే మనకు రక్షణము. యావే ఈజ్ అవర్ సాల్వేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? జీసస్ అన్న పేరుకి యావే నా రక్షణము అనే అర్థం ఉంది. జీసస్ అంటే యావే నా రక్షణము, యావే ఈజ్ మై సాల్వేషన్, యావే ఈజ్ మై హెల్ప్ అని అర్థం. ప్రభువు మనకు రక్షణము అని వాళ్ళందరూ పిలుస్తారు అంటున్నారు. ఇదిగో ఎక్కడ మనం పిలుస్తున్నాం? ప్రభువే నా రక్షణము అని యేసు నామములో యేసు ప్రభుని మనం పిలుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, నీతిగల రాజు, ధర్మమును పాటించే రాజు, రక్షణమును కొనియాడి తీసుకుని వచ్చే రాజు రానున్నాడు అని. వచ్చాడా లేదా? ప్రవేశవచనం చెప్పినట్లుగా, హీ కేమ్ ఇన్ ద హిస్టరీ, హీ కమ్స్ ఇన్ ద మిస్టరీ, హీ విల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ. అతను వచ్చారు చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం ఒక బాలుడిలాగా, మనుష్య కుమారుడిగా, మరియ తనయుడిగా, మనుష్యోవతారమెత్తి సేవకునిగా సేవ చేయడానికి, సువార్తను పంచడానికి, రక్షణ ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి, దైవ ప్రేమను తెలియచేయడానికి దేవుని యందు ప్రియులారా, హీ కేమ్ ఇన్ ద హిస్టరీ, వచ్చారు. హీ కమ్స్ ఇన్ ద మిస్టరీ, అనుదినము అద్భుత రీతిలో, రహస్య రీతిలో, పరమరహస్యముగా అప్పము రూపములో క్రీస్తు శరీరమై, ద్రాక్షరస రూపములో క్రీస్తు రక్తమై, పాప సంకీర్తనములో పాప క్షమాపణ అయి, దివ్య వాక్కులో వాక్కు రూపములో, ఆదివారపు దైవార్చనలో సంగము రూపములో, గురువు రూపములో, వాక్యము రూపములో, దివ్య సత్ప్రసాద రూపములో, అనుదిన జీవితములో పేదవాని రూపములో, రోగుల రూపములో, కష్టపడే వారి రూపములో ప్రభు రోజు వస్తూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆయన వచ్చాడు, ఆయన వచ్చుచున్నాడు. మూడవది, హీ విల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ. రెండవ రాకడలో లోకాంత్యమున దూతల సమేతముగా మేఘారూరుడై తీర్పు విధించుటకు, పరలోకమునకు కొనిపోవుటకు, నిత్య నరకాగ్నిలో శపించుటకు ఆయన
మరలా రానున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, కనుక ఈనాటి మొదటి పట్టణం తెలియజేస్తుంది ప్రభువు మరలా రానున్నారు. ప్రభువు ఆగమనం గురించి మొదటి పట్టణం తెలియచేస్తుండగా, ఈ 3 రకాల ఆగమనం గురించి మనం ధ్యానిస్తూ ఉండగా మనం చేయాల్సిన పని ఏమిటి? మొదటి రాకను పండగలాగా కొనియాడదాం, డెకరేషన్లు చేసుకుందాం, క్రిబ్బులు కట్టుదాం, లైటింగ్ పెడదాం, కొత్త బట్టలు తీసుకుందాం. అదంతా ఓకే ఓకే ఓకే. ఆ మొదటి రాకను ధ్యానిద్దాం, స్మరిద్దాం, వందిద్దాం, వందనాలు అర్పిద్దాం, పండగలా కొనియాడదాం. అది ఒకటి. ఇక రెండవది, అనుదినము ఆయన వస్తున్నారు కదా, ఆయన స్వీకరిద్దాం. ఆయనను లెట్ us రిసీవ్ హిమ్, స్వీకరిద్దాం. దివ్య పూజా బలిలో స్వీకరిద్దాం, పాప సంకీర్తనములో అంగీకరిద్దాం, పేదలలో సందర్శించుదాం, రోగులలో సహాయం చేద్దాం, వస్త్రహీనతలో ఉన్న వారికి, అన్నార్తులకు, దాహార్తులకు సహాయం చేయడములో. దేవుని యందు ప్రియులారా, ఇలా మనం ఆయనను ప్రతిరోజు దర్శించవచ్చు, ప్రతిరోజు స్వీకరించవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఇంకా మనము చేయాల్సిన మరొక పని, ఆయన రెండవ రాకడలో మహిమతో రానున్నారు కనుక దానికి సిద్ధపడదాం, దానికి అప్రమత్తులమవుదాం, దానికి జాగరూకత కలిగి జీవిద్దాం, దానికి మెలకువతో ఉండి ప్రార్థిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రాకలకు గాను 3 విధాలుగా మనము సిద్ధపడాలి. దేవునికి స్మరిస్తూ వందనాలు అర్పించడం, అనుదినము ప్రభుని స్వీకరించడము, ఆ యొక్క కడరా తీర్పులో రెండవ రాకడకు అప్రమత్తతో సిద్ధపడడము. దేవుని యందు ప్రియులారా, మరి ఎలా సిద్ధపడాలండి అంటే, ఈనాటి రెండవ పఠనం ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. ఈనాటి సువిశేష పఠనం మరి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. ఈనాటి రెండవ పఠనం ఏం చెబుతుందో ఆలకిద్దాం. దేవుని యందు ప్రియులారా, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఎవరైనా చదవండి. కావున సోదరులారా, దేవునిని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. అంతే. ఎవరు చెప్పగలరు ఈ వాక్యము నుంచి ప్రభువు మనకిస్తున్న సందేశం ఏమిటో? చెప్పగలరా? చూడండి, మళ్ళీ చదువుతాం. సోదరులారా, దేవునిని సంతోషపెట్టుటకు మీరు ఎలా జీవించాలో మీరు ఆల్రెడీ మా నుండి నేర్చుకున్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఆ రెండవ రాకడకు సిద్ధపడాలి అంటే, లేదంటే ఈ మొదటి రాక క్రిస్మస్ పండుగ రోజున ఆ చిన్నారి బాలయేసు దీవెనలు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంట? అక్కడ రాస్తుంది. ఏం? దేవునిని సంతోషపెట్టే జీవితము జీవించాలి. హలో, ఉన్నారా ఇక్కడ? యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కళ్ళు మూతున్నట్టున్నారే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంక మళ్ళీ ఆవిడ ముయ్యుడు. ఓకే, దేవుని యందు ప్రియులారా, దేవునిని సంతోషపెట్టే జీవితం, ఏ లైఫ్ దట్ కెన్ ప్లీజ్ అవర్ గాడ్, ఏ లైఫ్ దట్ కెన్ ప్లీజ్ అవర్ గాడ్. దేవునిని సంతోషపెట్టే జీవితం. దీని గురించి చెప్పాలంటే ఒక చక్కటి సాక్ష్యం చెప్పాలి. అది మొదటి శతాబ్దం యుడోక్షియా అనే ఒక అందమైన అమ్మాయి జీవిస్తూ ఉండేదట. యుడోక్సియా, EUDOXIA పేరు, స్పెల్లింగ్. యుడోక్సియా అనే అమ్మాయి చాలా అందగత్తె. ఎంత అందగత్తో అంత పాపాత్మురాలు కూడా. ఓకే, ఎంత అందగత్తో అంత పాపాత్మురాలు కూడా. చాలా ఫ్రీ లైఫ్ జీవిస్తూ ఉండేది.
ఒక పేగన్ అనగా క్రైస్తవ మత విశ్వాసురాలు కాదు. క్రీస్తు ప్రభు అంటే ఎవరో ఏమిటో ఆమెకు తెలియదు. ఇలా జీవిస్తున్న రోజుల్లో ఒకానొక రోజున ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక గదిని తీసుకొని ఆ గదిలో ఆమె బస చేస్తూ ఉంది. సాయంత్రం అయింది, 7-8 గంటలు, రాత్రి 8 గంటలకి కిటికీ దగ్గర కూర్చొని బయట నుంచి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంది. చక్కగా వెన్నెల్లో చూస్తూ ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక గొంతు మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడంటే ఆ ఇంటికి పక్కనే ఒక మానస్ట్రీ ఉంది, అంటే ఒక మఠం, గురువులు ఉండే స్థలం. అక్కడ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత పడుకునే ముందు దేవుని వాక్యాన్ని ఏదో చదువుకొని వెళ్తారు. అంటే పూర్వులు రాసినటువంటి వాక్యాలు, ఏ స్పిరిచువల్ బుక్ చదివే అలవాటు ఉన్నది కనుక అందులో మనం ఒక గురువు గట్టిగా ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు మిగతా గురువులందరికీ కూడా. దేని గురించి చదువుతున్నారంటే నరకములో ఉన్నటువంటి శిక్షలు ఎలాగుంటాయి, నరకములో ఉన్న శిక్షలు ఎలాగ ఉంటాయి, ఆఖరి తీర్పు ఎలాగుంటుంది అని చదువుతూ ఉన్నాడు. ఈవిడ ఆ మాటలను జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది. ఈవిడికి జాగ్రత్తగా వినబడుతున్నాయి, చక్కగా వినబడుతున్నాయి. అంతా వింటా ఉంది, వింటూనే ఉంది. ఇంతలోకి ఆ చదవడం అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళి పడుకుని పోయారు. కానీ ఆ గొంతుకు, ఆ స్వరము ఆమె గుండెలను కోసేస్తుంది. రాత్రి నిద్రపోలేకపోయింది. ఉదయాన్నే లేచి ఆయా గురువులను వెతుక్కుంటూ వెళ్ళిందంట. ఒక గురువు గారు ఆమెతో మాట్లాడుతుంటే ఇంకా విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు చెప్పడం ద్వారా ఆమె దేవుని విశ్వసించింది పూర్తిగా. దేవుని యందు ప్రియులారా, అప్పుడు క్షమాపణ అడుగుతూ మంచి జీవితం జీవించాలని నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి కూడా చక్కనైన జీవితం, పాపపు జీవితాన్ని విడిచి పవిత్ర జీవితం జీవించడం మొదలుపెట్టింది. చిట్ట చివరికి ఆమె మరణించింది. మరణించిన తర్వాత ఆమెను పునీతురాలను చేశారు. ఆమెను ఇప్పుడు సెయింట్ యుడోక్సియా అంటారు. సెయింట్ యుడోక్సియా. ఒకప్పుడు దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవించిన ఆమె దేవుని మాటను ఆలకించి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని దేవునికి సంతోషకరమైన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా దేవునికి సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే మనం ఏమనుకుంటాం? నాకు తెలుసు ఎలా జీవించాలో. ఏంటి? 10 ఆజ్ఞలు పాటించాలి, అవునా? ఎస్. తిరుసభ కట్టలో పాటించాలి, అవునా? వెరీ గుడ్, ఎస్. ఇంకా ఆదివారం గుడికి వెళ్ళాలి, ఇంకా మంత్లీ సబ్స్క్రిప్షన్ కట్టాలి, ఇంకా 10% ఇవ్వాలి, ఇంకా విచారణ జరిగే ఆత్మీయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, ఇంకా జపమాలు చెప్పాలి, గ్రామంలో పూజ ఉంటే గ్రామంలో పూజకి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి అప్పుడప్పుడు. ఇంతే కదా. ఇవన్నీ చేస్తే నేను దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తున్నట్లే అనుకుంటావేమో. అది ఓకే, అదంతా కరెక్టే, కానీ సగమే కరెక్ట్. ఇంకొక సగం ఏమంటారంటే అంతకు మించిన జీవితం మనం జీవించాలి దేవుని యందు ప్రియులారా. ఓకే, అంతకు మించి మనం జీవించాలి. ఏమిటి అంతకు మించిన జీవితం? కేవలము రూల్స్ పాటించడం, రెగ్యులేషన్స్ పాటించడం, 10 ఆజ్ఞలు పాటించాలి కనుక, తిరుసభ కట్టలు పాటించాలి కనుక, గుడికి వెళ్ళాలి కనుక, సబ్స్క్రిప్షన్ కట్టాలి కనుక, ఇలా చేస్తే మాత్రం మన జీవితాలు దేవునికి ఆమోదయోగ్యం అవుతాయి అనుకోవడం పొరపాటే. మరి దేవునికి ఇంకా మన జీవితాల ప్రియం కావాలంటే ఏం చేయాలి? అంతకు మించిన జీవితం దేవుని యందు ప్రియులారా ఏంటో తెలుసా? యునైటెడ్ ఇన్ క్రైస్ట్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో ఐక్యమై క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము జీవించినప్పుడు మన జీవితాలు దేవునికి ఆమోదయోగ్యం, అంగీకారం, ఆనందకరం అవుతున్నాయి దేవుని యందు ప్రియులారా. దేవునితో క్రీస్తుతో ఐక్యం అవ్వాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంట. దీన్ని చక్కగా వివరించాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. కొత్తగా పెళ్ళయింది,
నిన్నే ఒకడికి పెళ్ళయింది అనుకుందాం. ఏ నవ్వుతున్నారు? అయిందా? అయిందిలే. ఓకే. కొత్తగా పెళ్ళయింది. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాడు. ఓకే, అత్తగారింటికి. అత్తగారు అంటున్నారు, వాడి కోసం చెప్పట్లేదే, నేను మామూలు చెప్తున్నాను. ఓకే ఓకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళారా? అత్తగారు అంటున్నారు ఆ అమ్మాయితో, కొత్త పెళ్లి కూతురుతో, మీ ఆయనకి ఇడ్లీ చేయమంటావా అన్నది. అయ్యయ్యో, మా ఆయనకి ఇడ్లీ ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు, ఇడ్లీ చేయొద్దు. ఇప్పుడు ఏం చపాతీ చేయమంటావా? ఓ చపాతీ అసలు దానికి వేడి చేత చపాతీ వద్దు. మరి ఏం చేయమంటావు? దోశ చేయి. దోశ వేసింది. సరే, మధ్యాహ్నం భోజనం చికెన్ వండమంటావా? అమ్మో, చికెన్ అస్సలు తిండంట. మరేంటి? మటన్ కాస్ట్లీ, ఇదైతే 100 రూపాయలు, అది 400. ఓకే, మటన్ చేయి మా ఆయనకి. దేవుని యందు ప్రియులారా, భర్తతో ఐక్యమైన భార్యకు తెలుస్తుంది భర్త ఇష్టాయిష్టాలు ఏమిటో, భర్త రుచులు అభిరుచులు ఏమిటో. అవునా కదా? అవునా? భర్తతో ఐక్యము కాని స్త్రీకి తెలియదు భర్తకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో, ఏది కావాలో ఏది వద్దో, ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో. వారిద్దరి మధ్య ఐక్యత లేకపోతే వాళ్ళ అభిరుచులు ఒకరికొకరికి తెలియవు. వారిద్దరి మధ్య ఐక్యత ఉంటే వారి అభిరుచులు ఒకరికొకరు తెలుస్తున్నాయి. సింపుల్. మరి నీవు క్రీస్తుని సంతోష పెట్టాలంటే నువ్వేం చేయాలి? క్రీస్తుతో ఐక్యము కావాలి, క్రీస్తు వలె ఆలోచించాలి, క్రీస్తు వలె మాట్లాడాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, అప్పుడు క్రీస్తుకు ఏం కావాలో, క్రీస్తుకు ఏమి ఇష్టమో, క్రీస్తు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడో, నువ్వు ఏది మాట్లాడితే ఆయన నచ్చుతుంది, ఏది మాట్లాడితే ఆయన నచ్చదు, నీకెప్పుడు తెలుస్తుంది? నీవు ఆయనతో ఐక్యమై ఉంటే అది నీకు తెలుస్తుంది. నువ్వు పచ్చి బూతు మాట్లాడి పెద్ద హీరో అనుకుంటే షేమ్ ఆన్ యు. ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి అది అస్సలు నచ్చదు. పచ్చి అబద్ధాలాడి హ్యాపీ బతికేస్తాను అనుకుంటే షేమ్ ఆన్ యూ, బికాస్ ప్రభునికి అది అస్సలు నచ్చదు. అబద్ధాలకు తండ్రి ఎవడు? లూసిఫర్. సత్యమునందు ప్రతిష్ఠించ నేనే సత్యమును అని పలికాడు ప్రభు. దేవుని యందు ప్రియులారా, నీవు ఆయనతో ఐక్యమై ఉంటే ఆయనకి ఏమి ఇష్టమో, ఆయనకి ఏమి కష్టమో, ఆయన దేనిని చూసి సంతోషిస్తాడో, దేనిని చూసి బాధపడతాడో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీవు ఆయనతో ఐక్యమై ఉన్నప్పుడు నీకు అవి తెలుస్తుంది. అలా చేస్తావు, అప్పుడు నీ జీవితము ఆయనకు ఆమోదయోగ్యం, అంగీకారం, మోదము కూర్చిన జీవితం, సంతోషం, ఖేదము కాదు, మోదము. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యాలు కొన్ని చూద్దాం. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడకోరునో, దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడవలని కోరునో ఎల్లవేళలా అటులనే పలికెదము. చూసారా? దేవుడు మమ్మల్ని ఎలా మాట్లాడాలని కోరుకుంటాడో అలాగే మాట్లాడతాం. దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడము అంటున్నారు దేవుని యందు ప్రియులారా. తర్వాతమ్మా, ఎలయనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను కనుక, తర్వాత మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడు ప్రయత్నింపక మన హృదయములను హృదయ పరిశీలన చేయు ఆ దేవునిని సంతోషపెట్టుటకు మాత్రమే ప్రయత్నింతుము. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మేము దేవునికి ఏది సంతోషం కలిగిస్తుందో అదే మాట్లాడతాం, దానికి విరుద్ధంగా మాట్లాడం. ఎందుకంటే మేము మనుషులను సంతోష పెట్టడానికి ఇక్కడ లేము, మేము దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఇక్కడ ఉన్నాం.
నువ్వు పచ్చి బూతులు మాట్లాడితే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఆహా ఓహో అని వెక్కిలి నవ్వులు నవ్వచ్చు కాక, నువ్వు వాళ్ళ కోసం జీవిస్తే అటువంటి బూతి మాటలు మాట్లాడు. నువ్వు దేవుని కోసం జీవిస్తే నీ చుట్టూ ఉన్నవారు నవ్వకపోయినా పర్వాలే. నువ్వు పెద్ద జోకర్ కావాల్సిన అవసరం లే, నువ్వు పెద్ద ఫూల్ కావాల్సిన అవసరం లే వాళ్ళని నవ్వించడానికి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు జీవించాలి. దేవుని యందు ప్రియుల, మనుష్యులను సంతోష పెట్టడానికి జీవించక దేవుణ్ణి సంతోష పెట్టడానికి జీవించే మనుషులం మేము అంటూ పౌలు గొప్పగా తన గురించి తను చెప్తున్నాడు. మనం కూడా దేవుని యందు ప్రియులారా ఈ లోక జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేద్దాం, దేవుని సంతోషపెట్టే జీవితం జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనం. నేను ఇప్పుడు మానవుల ఆమోదము పొందుటకు ప్రయత్నించుచున్నానా లేక దేవుని ఆమోదమునా లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచు నేను క్రీస్తు సేవకుడనై ఉండను. ఐ కెనాట్ బి ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు సేవకుడును కాలేను. బికాస్ ఎందుకంటే నేను మనుష్యులకు సంతోషపడడానికి చూస్తున్నాను, మనుష్యులకు బానిసనైపోతున్నాను కదా. అయ్యో నేను దివి సప్సం తీయకపోతే ఎవరేమనిసుకుంటారో. యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ నైబర్స్. నువ్వు పాపం చేసావని నీకు తెలుసు, నువ్వు తీయకూడదని నీకు తెలుసు, కానీ ఏం చేస్తావు? నేను తీయకపోతే వీళ్ళు ఏమనిసుకుంటారో కదా, అవునా కదా? నేను పాటలు పాడకపోతే వీళ్ళు ఏమనిసుకుంటారు? నువ్వు పాటలు పాడకపోతే ఏమనిసుకుంటారు? నువ్వు దివిశాసం పట్టి తీయకపోతే ఎప్పుడు కూడా ఇతరుల గోలే, నీ గోల దేవుని గోల లేదా? ఎప్పుడు ఇతరుల కోసం జీవిస్తుంటే యు ఆర్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ అదర్స్. రిమెంబర్ దట్. మనుషులను సంతోషపెట్టడానికి, యజమానులను సంతోషపెట్టడానికి, అరే గుడికి లేటుగా వస్తావు, ఆ మెట్ల మంచి ఇలా నాకు కనిపించకుండా, అరే ఫాదర్ గారిని కనిపించకుండా రావాలనుకుంటు నీవు, నా దేవుడు చూస్తున్నాడే, నా దేవుడు బాధపడ్డా. ఫాదర్ గారు బాధపడతారు కరెక్టే, కానీ దేవుడు బాధపడతాడుగా. దేవుడు బాధపడితే ఎవడకు కావాలి? దేవుడికి బాధపడితే ఎవడకు కావాలి? దేవుని యందు ప్రియమైన సహోదరులారా, దేవుడు బాధపడితే ఎవడకు కావాలి అన్న ఆలోచనతో మనం జీవిస్తున్నాం. అర్థవుతుందా? దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం మనం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, యోహాను శుభవార్త 8:29 ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. యోహాను శుభవార్త 8:29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడును ఆయనకు ప్రీతికరమైన పనులనే చేయుచున్నాను. దేవుని యందు ప్రియులారా, నన్ను పంపిన నా తండ్రి నాతోనే ఉన్నాడు కనుక నేను ఎప్పుడు ఆయనకు ప్రీతికరమైన పనులనే చేయుచున్నాను, ఆయనకు విరుద్ధమైన పనులు చేయటం లేదంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనము. నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకు చేయుము. పునీత అగస్టిన్ వారు ఏమంటున్నారో తెలుసా? లవ్ గాడ్ అండ్ డూ వాట్ ఎవర్ యు వాంట్. యు సీ, love God and do whatever you want, because if you truly love God you cannot do anything against God. దేవుణ్ణి ప్రేమించు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుణ్ణి బాధ పెట్టే ఏ ఒక్క పని నువ్వు చెయ్యవు.
ఇది ఎక్కడికో అవసరం లేదు. మన కుటుంబాలలో నీ భర్త విషయంలో నీ భర్తకి ఇది నచ్చదు అంటే నువ్వు చెయ్యు. భర్త వెళ్ళొద్దు అంటే వెళ్ళో. భర్త మాట్లాడొద్దు అంటే మాట్లాడు. భర్తకి ఇది వద్దు అంటే అది వద్దే. అరే, నీ భర్తను ఎంత ప్రేమిస్తున్నావు, నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నావు, సేమ్ ప్రిన్సిపల్. దేవుడు వద్దు అంటే వద్దే, దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దే, దేవుడు మానేయి అంటే మానేయడమే. అదే దేవునికి మనం ప్రీతి కలిగించే జీవితము, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. బట్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? ఇందాక చెప్పినట్లుగా వీ ఆల్వేస్ వాంట్ టు ప్లీజ్ మై సెల్ఫ్. నన్ను నేను సంతోషపెట్టుకోవాలి, లేదంటే నా పొరుగు వారిని, నా తల్లిదండ్రులను, నా కుటుంబ సభ్యులను, నా బాస్ని, నా ఫ్రెండ్స్ని, వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రాకూడదు. ఇలా జీవిస్తూ 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 మనందరం ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటో తెలుసా? ట్రాప్, ఒక జబ్బులోనికి. ఏంటో జబ్బా? PPD అనే జబ్బు. ఏం జబ్బు అది? PPD, పీపుల్ ప్లీజింగ్ డిసీజ్. పీపుల్ ప్లీజింగ్ డిసీజ్ అదొక జబ్బు, అదొక రోగం. ఎప్పుడు ఇతరులను సంతోషపెట్టడానికి జీవించడం, ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించడం, ఇతరుల దృష్టిలో మంచి వాళ్ళగా నటించడం. వారి జీవితాలు డాంబిక జీవితాలు అయిపోతున్నాయి. వారి జీవితాలు బానిస బ్రతుకులు అయిపోతున్నాయి. అవునా కదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజల కోసం అంతగా తప్పించే నీవు దేవుని కోసం ఎందుకు తప్పించావు? ప్రజల మన్ననలు పొందాలనుకున్న నీవు దేవుని మన్నన పొందుకోవడానికి ఎందుకు ఆశించావు? ప్రజల పొగడ్తల కొరకు ఎదురు చూచే నీవు దేవుని పొగడ్తలను ఎందుకు లెక్క చేయడం లేదు? ఈ ఆగమన కాలంలో, ఈ నిరీక్షణ కాలంలో లెట్ us live a life pleasing to God. దేవునికి ప్రియమైన జీవితం, దేవునికి అంగీకారమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణం మనకు నేర్పిస్తున్నటువంటి. రెండవ పట్టణం పౌలు గారు లేఖలో మన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క వాక్యాన్ని సువిశేష పట్టణం ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 34వ వచనం చదవండి. తుచ్చ విషయాసక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీ హృదయములను మందము కాకుండా అప్రమత్తులై ఉండుడు. మన ఈరోజు మన యొక్క ధ్యానాంశం నిజానికి అప్రమత్తులై ఉండడం. ఇందులో 3 విషయాలు. ఏంటది? తుచ్చ విషయాసక్తి, పనికిరాని వస్తువుల మీద, విషయాల మీద శ్రద్ధ, పనికొచ్చే విషయాల మీద అశ్రద్ధ. సింపుల్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉంటే మీ పిల్లోడు టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తున్నాడు, దాన్ని ఏమంటారు? తుచ్చ విషయాసక్తి. అరే, రేపు పరీక్షరా, రేపు పరీక్ష, నీ జీవితాన్ని నిర్ణయించే పరీక్ష అంటే నేను టీవీ చూసిన తర్వాత చదువుతాను. రేపు పరీక్ష అయితే వీడికి సెల్ ఫోన్ కావాలి. తుచ్చ విషయాసక్తి. సెల్ ఫోన్ కొంటేనే కానీ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళను అన్న వాళ్ళు కూడా ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్ కొంటే తప్ప ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడంట. రేపు ఎగ్జామ్ అయితే ఈ రోజున వాడి బ్లాక్మెయిలింగ్. దేవుని యందు ప్రియమైన సహోదరి తుచ్చ విషయాసక్తి అంటే ఇదే. జీవితాన్ని నాశనం చేసుకునే పనులంటే ఇవే. జాగ్రత్త పడండి. ఏదో చెప్తున్నామని కాదు, జీవితాన్ని బాగు చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలుసు 1912వ సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప దుర్ఘటన. ఏప్రిల్ 12, 14, 15 తారీఖు రాత్రి 14వ తారీఖు రాత్రి, తెల్లవారితే 15. ఏమైంది? టైటానిక్ షిప్. అవునా? టైటానిక్ షిప్ 46,328 టన్నుల బరువు సముద్రంలో బయలుదేరింది. అన్నారు ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ అన్నారు. దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేడు అన్నారు.
బాబేలు గోపురములో అదే మాట, టైటానిక్ కట్టినప్పుడు అదే మాట. ప్రభు సైలెంట్గా ఉన్నారు. ప్రభు ఏమని చేయలే, దాన్ని ప్రభు ఏమీ దాని మీద యుద్ధం చేయలేదు. సర్లే తెలుసో తెలియక అన్నారులే, వదిలేశారు. విషయం ఏంటంటే దేవుని యందు ప్రియులారా, ఆ అర్ధరాత్రి ఆ యొక్క టైటానిక్ షిప్ చాలా ఫాస్ట్గా వెళ్తుందంట. ఆ యొక్క సముద్రంలో ఐస్బర్గ్స్ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అంతలోకి అవతల నుంచి వెదర్ రిపోర్ట్ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. వెదర్ రిపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు వినిపించుకోవడం లేదు. ఎవరైతే వీళ్ళకి ఫోన్ చేయాలో ఆ ఫోన్ చేసే వ్యక్తికి చేస్తుంటే ఆ ఫోన్ చేసే వ్యక్తి ఫోన్ బిజీ, అంటే సిగ్నల్స్ బిజీ. ఎందుకండి అంటే చేరిన తర్వాత మనం ఏ డ్యాన్సులు వేద్దాం, ఎంతమంది జోకర్లను పెడదాం, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, షిప్ దిగిన తర్వాత ఏమేమి బ్రేక్ఫాస్ట్కి పెడదాం అని మాట్లాడుకుంటున్నారు. రే అక్కడ ప్రాణం పోయేలాగుంది, స్లో చేయండి, బండి ఆపండి, ఐస్బర్గ్స్లోకి వెళ్ళిపోతుంది, గుద్దిందంటే ముక్కలైపోతుంది, ప్రాణాలు పోతాయి, చచ్చిపోతారు అంటే వాడు షటప్, మా టైం వేస్ట్ చేయకు, నీ వల్ల నా సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, నేను ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాను అంటూ భోజనం కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు మాట్లాడుతున్నాడు. వెదర్ రిపోర్ట్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని యందు ప్రియులారా, ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని లైఫ్ జాకెట్లు లేవు, అన్ని బోట్స్ అక్కడ లేవంట. సరిపోయినటువంటి అది ఇసుక ఐస్బర్గ్ని గుద్ది 2 ముక్కలయ్యి 1513 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు వాళ్ళు చనిపోయారు? తుచ్చ విషయాశక్తి, దేవుని మీద మనస్సు పెట్టకుండా ఎక్కడెక్కడో 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 ఎక్కడెక్కడో. గుళ్ళోకి వచ్చిన ఎంతమంది ఫోన్లు చూసుకోవడం లేదు? ఎంతమంది ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు? ఎంతమంది పక్కోని గిల్లుతున్నారు? వీళ్ళు గిల్లుతున్నారంటే ఓకే, వాళ్ళది వేరే లోకం, మన లోకం కాదు వాళ్ళది. వాళ్ళ అన్నాలు పట్టించుకుంటూ చూసారా, అదేమాట వాళ్ళ లోకం. ఓకే, ఇట్స్ ఓకే. దేవుని యందు ప్రియులారా, ఓకే. తుచ్చ విషయాశక్తి అంటే ఉంచవలసిన విషయాల మీద మనసు పెట్టకుండా పనికిరాని విషయాల మీద, వస్తువుల మీద మనసు నిలుపుతున్న అది తుచ్చ విషయాశక్తి. మన జీవితాల్లో దేవుడి గురించి చెబుతుంటే ఖాళీ లేదు, ప్రార్థనకు రా అంటే ఓ బోల్డ్ అని పనులు అంటారే, అదన్నమాట తుచ్చ విషయాశక్తి. 2 త్రాగుబోతుతనం. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ లూకా శుభవార్త 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. లూకా శుభవార్త 12:19లో ఒక రిచ్ ఫూల్, ఒక మూర్ఖుడైన ధనవంతుడు ఏమంటున్నాడో, నాతో ఇట్లని చెప్పుకుందు, నాతో ఇలా చెప్పుకుంటాను, నా ప్రాణమా, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడినటువంటి గొప్ప సంపదలున్నాయి, సుఖముగా ఉండుము, తిను త్రాగు సుఖింపుము అని నాతో నేను చెప్పుకుంటాను. త్రాగుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఓరి మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణమును హరించెదను. నీ ఆస్తిపాస్తులు ఎక్కడికి వెళ్తాయి? ఎవరికి వెళ్తాయి? దేవుని యందు ప్రియులారా, త్రాగుబోతుతనంతో, తిండిబోతుతనంతో మన జీవితాలు గడపొద్దు. అంటే ఈ ఆగమన కాల ప్రారంభంలో ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి ప్రియమైన జీవితం జీవించమని తుచ్చ విషయాశక్తిని, పనికిరాని విషయాల మీద మనస్సును నిలపొద్దని ప్రభు చెప్తున్నారు. ఇక చీకు చింతలు, అబ్బా, లైఫ్ టెన్షన్స్ ఎన్నున్నాయో, అవునా కదా? చీకు చింతలు. ఒక యజమాని భోజనం సిద్ధంగా ఉంది, రండయ్యా అంటే నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఖాళీ లేదు, తిరుగు మరుగుళ్ళు. ఓకే. ఇంకొకడు 2 ఎద్దులు కొన్నాను, వ్యాపారానికి వెళ్ళాలి. ఇంకొకడు నాకు ఖాళీ లేదు, బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఇలాగే వైజాగ్లో ఒక కుర్రవాడు, పెద్ద ఆయనే, పెళ్ళైన వాడే, పక్క వాళ్ళు గుడికి వెళ్తున్నారట. ఏరా నాయనా, నువ్వు గుడికి రావేంటి, నువ్వు క్రైస్తవుడివే కదా అంటే వెక్కిరింపుతో, మీకేంటండి, మీకు గడిచిపోతుంది, మాకు అలా కాదు, రెక్కాడితే కానీ డొక్కాడదు మాకు అన్నాడట. అన్న ఒక 4 రోజులకి ఆయన రాత్రి మీద ప్రయాణం చేస్తుండగా ఒక యాక్సిడెంట్కి గురై 2 కాళ్ళు పోయాయంట. ఇప్పుడు రెక్కలేవి డొక్కాడడానికి. ఇప్పుడు నీ కాళ్ళు 2 పోయినప్పుడు దేవుడు నిన్ను పోషించడం లేదా? ఏదో అనుకుంటాం, నేను లేకపోతే లోకం ఆగిపోతుంది. ఏం ఆగదు.
నేను లేకపోతే నా కుటుంబాన్ని ఎవరు నడవరు, ఏం కాదు. అది కుటుంబం నడుస్తూనే ఉంటుంది, లోకం నడుస్తూనే ఉంటుంది. నీ పిచ్చి, నీ భ్రమ. కనుక ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, ఆత్మీయతకి ఇవ్వాల్సిన సమయం ఆత్మీయతకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇవ్వాలి, పరలోక సంబంధమైన విషయాలపై మనసు నిలపాలి. వాటితో పాటు నీ జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. కానీ వీటి కోసం దేవుడిని విడిచిపెట్టకూడదు. తుచ్చ విషయాశక్తి, త్రాగుబోతుతనము, చీకు చింతలు, ఆ పనుంది, ఈ పనుంది, ఆ పనుంది, ఈ పనుంది. నువ్వు వెళ్ళకపోతే కొంపలే మునిగిపో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అటువంటి వాటిని తగ్గించుకొని దేవుని పట్ల శ్రద్ధ కలిగి అప్రమత్తులై జీవిద్దాం. రోజున 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి పట్టణం తెలియజేస్తుంది ప్రభు రానున్నాడు, నో డౌట్. రెండో పట్టణం తెలియజేస్తుంది దేవునికి ప్రియమైన జీవితం జీవించాలి. మూడవ పట్టణం తెలియజేస్తుంది అప్రమత్తులై పాపమునకు దూరముగా జీవించండి అని. ఆ విధంగా జీవింప కావలసిన దైవ కృపను ఈ దివ్య పూజా బలి సుకృతి ఫలమున ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.